వీడు ఆల్రెడీ ట్రోలింగ్ తో వచ్చింది కాబట్టి ఏమైనా వీడిని ఉంచొచ్చు, ఎందుకంటే జనాలు చూస్తారు అదే పనిగా. ఇప్పుడు ఎలిమినేట్ చేయాలనుకుంటే చాలా మంది అనుకుంటారు కదా, తనుజ అంటున్నారు, తనుజ గారు రమ్య మోక్ష అని. ఎందుకంటే ఇప్పుడు రమ్య మోక్ష గారు ఏదైనా ఇన్స్టాగ్రామ్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ, వాట్సాప్ లో కానీ వీడియో వచ్చింది అనుకోండి, ఎలిమినేట్ చేయాలనుకుంటారు. కాకపోతే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, రమ్య మోక్ష వచ్చింది ట్రోలింగ్ వల్ల వచ్చింది లోపలికి. ఆవిడ ఎవరినో ట్రోల్ చేస్తే రాలేదు, ఆవిడ ట్రోలింగ్ వల్ల ఫేమస్ అయ్యే లోపలికి వచ్చింది. కాబట్టి ఏదో ట్రోల్ చేసాను తొక్కేసామంటే ఆవిడకి ఏం ఫరక్ పడదు, ఆల్రెడీ మెంటల్ గా స్ట్రాంగ్ ఉన్న వ్యక్తే కాబట్టి. చేయించుకోలేదు, ఆవిడకి ట్రోలింగ్స్ పడ్డాయి, ఆవిడ ట్రోలింగ్స్ వల్ల ఫేమస్ అయింది కాబట్టి ఆవిడకి ఏం ఫరక్ పడదు. దివ్యాల మాదిరి వచ్చినప్పటి నుంచి అంత ఫైర్ గా ఉంది, అంత ఫైర్ అవసరం అంటారా? అవసరం లేదు అంత ఫైర్. మరి ఎందుకు అంత ఫైర్ చూపిస్తారు? ఒకటి చెప్తాను చూడండి, ఇప్పుడు అంత ఫైర్ ఉంటే బిగ్ బాస్ సీజన్ అయిపోయేదాకా ఫైర్ లో ఉండాలి, ఆ ఫైర్ లోనే కప్పు కొట్టుకోవాలా. లేదు కాసేపు ఫైర్ ఉంటుంది మళ్ళీ ఏడ్చింది మొన్న, ఎందుకు? స్ట్రాటజీలు ప్లే చేయవట్లాంటివి. నీ యాటిట్యూడ్ ఏదైతే ఉంటుందో అది లాస్ట్ వరకు ఒకటే యాటిట్యూడ్ ఉండాలి. నువ్వు మాటికి మార్చావంటే నిన్ను తక్కువ చేసేస్తారు, నిన్ను ఎవరు పరిగణలో తీసుకోరే, ఏంద్రా వేస్ట్ అని చెప్పేసి అంటారు.